అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం. కార్తీక పురాణం 17వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ 17వ రోజు చేయవలసిన విధుల గురించి ముందుగా తెలుసుకున్నాం. 17వ రోజు బహుళ విధియ. వనభోజనము మంచిది. పుల్లి, ఉసిరి, చద్ది, మజ్జిగ, ఎంగిలి తగిలినవి, తరిగిన వస్తువులు తినకూడదు. బంగారం, ధనము దానం చేయాలి. ఈ 17వ రోజు చేయవలసిన పారాయణము. అంగీరసుడు చేసిన జ్ఞానబోధ. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, మీకు కలిగిన సందేహాలకు సమాధానము చెప్పుచున్నాను, శ్రద్ధగా వినండి. కర్మ వలన ఆత్మకు దేహధారణ కలుగుచున్నది. కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణం అగుచున్నది. శరీర ధారణము వలన ఆత్మ కర్మను చేయును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణము. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునవి పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని మీకు నేను చెప్తాను, వినండి. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముతో ఆవరించి ఉన్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచున్నాను. కనుక అహం బ్రహ్మ, నేను బ్రహ్మను అనే దానిని వివరించి చెప్పండి అని కోరాడు. అప్పుడు అంగీరసుడు, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ నా అను శబ్దము ఆత్మకు వస్తువుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి సాక్షి, జ్ఞానరూపి, శరీర ఇంద్రియములు మొదలుగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతి ప్రకాశించుచూ ఉండినదే ఆత్మ అనబడును. నేను అనున్నది శరీర ఇంద్రియాలలో కూడా నామరూపంతో ఉండి నశించునివయే గాక, ఇట్టి దేహమునకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు, స్థూల సూక్ష్మ కారణ శరీరములను మూడింటి అందును నేను, నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించవలను. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉన్నది అనుకునేదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపం అగుట వలన దాని ద్వారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువు ఏదో అది ఏ పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం. తట్ అను పదమునకు సర్వజ్ఞ, దిగుణత్వ, విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వంను బోధించును. ఈ విధంగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపము ఒక్కటియే నిలుచును, అది ఏ ఆత్మ. దేహ లక్షణములుండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అదేవిధంగా ఒక దేహంతర్యామి అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలములను అన్వయింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవులు ఆ కర్మఫలమును అనుభవింతురనియు నీవు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తి గలవాడై గురు శుశ్రూష చేసి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలయను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివలన భక్తి, జ్ఞాన, వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయను. మంచి పనులు చేసినా గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 17వ 17వ రోజు పారాయణము పూర్తి అయినది. సర్వే జనా సుఖినో భవంతు.
గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.